ఆచార వ్యవహారాలే కాదు, ఆహార పదార్థాలు మంచిగా ఉంటేనే సమాజం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనుకునే మన సమాజానికి ఆ సౌభాగ్యాన్ని దూరం చేస్తున్నారు కొందరు కల్తీగాళ్లు. తక్కువ పెట్టుబడి అధిక సంపాదనే ధ్యేయంగా రెచ్చిపోతూ జనానికి విషాన్ని పంచుతున్నారు. ఫుడ్ అడల్టరేషన్ తో రోగాలను తీసుకొచ్చి పెడుతున్నారు. కాలుష్యంతో సతమతమవుతున్న సమాజానికి పాయిజన్ ని డైరెక్ట్ గా ఒంట్లోకి పంపింగ్ చేస్తున్నారు. రెస్టారెంట్లు, హోటల్సే కాదు, పాలు, నెయ్యి, తినుబండారాలు, ఆఖరికి పళ్ళు పలహారాల్లోనూ అదే కల్తీ కనిపిస్తోంది. కల్తీ కావరం రోజు రోజుకి పెరుగుతోంది. ఆహార పదార్థాల నుంచి తినుబండారాల వరకు, కూల్ డ్రింక్ల నుంచి బటర్ మిల్క్ వరకు, పాల నుంచి టీ పొడి వరకు అంతా విషమే. TV9 కొన్ని రోజులుగా ఈ కల్తీ ఫుడ్ పై వరుస కథనాలు ప్రసారం చేస్తోంది. ఈ రోజు కూడా కల్తీ ఫుడ్ కి సంబంధించి మీకు కంపల్సరిగా చాలా అప్డేట్స్ ఇవ్వబోతున్నాం. సో తప్పనిసరిగా ఈ కథనాలన్నీ ఒకసారి చూడండి. శాంపిల్ గా అయితే ఒక డెమోని చూపిస్తున్నాం. ఫుడ్ సేఫ్టీ పరీక్షలో ఎలాంటి కల్తీ పడుతోంది అనేది క్లియర్ గా తెలుస్తుంది మీకు. ఇలాగా కల్తీ కలర్డ్ పాపడ్స్, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్లు, బిర్యానీ చికెన్ ఫ్రైడ్ అండి. ఇది చికెన్ ఫ్రైడ్ ఇలా వచ్చింది. ఇది దీంట్లో యాడెడ్ కలర్ ఉందన్నమాట. ఇది న్యాచురల్ కలర్ కాదు, ఇది యాడెడ్ కలర్. దీన్ని ఎక్స్ట్రాక్షన్ చేసి మనం కలర్ బయటకు తీసామండి. దీంట్లో అసలు కలర్ ఉండకూడదండి. పైనాపిల్ది ఇందులో టాట్రాజిన్ వచ్చింది, ఇది అసలు ఉండకూడదు ఇందులో కూడా. తర్వాత జాంగ్రీ, ఇది కూడా 100 ppm లిమిట్. ఇందులో సన్సెట్లో 100 ppm లిమిట్, కానీ ఇది 600 ppm ఎక్కువ ఉందన్నమాట. ఇది అది చిల్లీ సాస్ అండి. చిల్లీ సాస్లో అసలు కలర్ ఉండకూడదు. ఇది ఇందులో టాట్రాజిన్ కలర్, సింథటిక్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు ఇందులో. ఇవి జింజర్ గార్లిక్ పేస్ట్లో అరటిది యాడ్ చేస్తారు. తర్వాత ఆనియన్స్ పాడైపోయినాయి, పొటాటోది అది యాడ్ చేస్తారండి. ఇలా తినుబండారాల విషయం అలా ఉంటే పాల సంగతి మరోలా ఉంది. ఆవు పాలు, గేదె పాలకు బదులు స్టార్చ్, మిల్క్, యూరియా మిక్సింగ్ తో అమ్మేస్తున్నారు. కాసింత షుగర్ తగిలించి రుచి కూడా తెప్పిస్తున్నారు. అదెలాగో ఫుడ్ ల్యాబ్ సిబ్బంది క్లియర్ గా వివరిస్తున్నారు. లో ఎటువంటి అడల్టరేషన్స్ జరుగుతుందనేది నేను చెప్తాను. జనరల్గా మిల్క్లో వాళ్ళు ఆ థిక్నెస్ ఇంక్రీజ్ చేయడానికి కల్తీ పాలని ఇప్పుడు సింథటిక్ మిల్క్ అని చెప్పేసి అనేసి తయారు చేస్తున్నారు చాలామంది. ఆయిల్ యూస్ చేస్తున్నారు, మిల్క్ పౌడర్ యూస్ చేస్తున్నారు, యూరియా యూస్ చేస్తున్నారు. అవన్నీ యూస్ చేసేసి సింథటిక్ మిల్క్ తయారు చేసి హౌస్ హోల్డ్ మన జనరల్ ఇళ్ళ మధ్యలోనే అమ్మేస్తూ ఉన్నారనమాట. సో ఫస్ట్ ఎక్కువగా యాడ్ చేసేది స్టార్చ్ అనమాట. ఆట, మైదా, కార్న్ఫ్లోర్ ఇటువంటివి యాడ్ చేస్తూ ఉంటారు మిల్క్లో. దానికి సరిపడా మనకి సాంద్రత కానీ థిక్నెస్ కానీ ఉండడానికి కోసం అని యాడ్ చేస్తుంటారు. యూరియా యాడ్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఎందుకు అంటే నురగ రావడానికి, బాయిల్ చేసినప్పుడు నురగ రావడానికి యూరియా యాడ్ చేస్తూ ఉంటారు. ఇంకా హైడ్రోజన్ పెరాక్సైడ్ యాడ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ రోజులు నిలువ ఉండడం కోసమని హైడ్రోజన్ పెరాక్సైడ్ యాడ్ చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ షుగర్ టెస్ట్. సింథటిక్ మిల్క్లో అసలు టేస్ట్ ఉండదు. సో దాని టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి కోసమని షుగర్ యాడ్ చేస్తుంటారు, స్వీట్నెస్ కోసం, న్యాచురల్ స్వీట్నెస్ కోసం. ఇంకొకటి ఘీ. కమింగ్ టు ఘీ, ఇవాళ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఘీ ఇట్ ఈస్ వెరీ హెల్త్. అందులో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ కాంపోనెంట్ వల్ల ఘీ అన్నది మనకి చాలా మంచిది, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. కానీ ఇప్పుడు అటువంటి ఘీ కూడా అడల్టరేటెడ్ అవుతుందన్నమాట.